ఈరోజు ఉగాది ఏప్రిల్ 9th. నిన్న సోలార్ ఎక్లిప్స్ వచ్చింది. అమెరికాలో కనిపించిందంట సోలార్ ఎక్లిప్స్. మన దగ్గర లేదు. అమెరికన్ అయినా ఇండియన్ అయినా సోలార్ ఎక్లిప్స్ వస్తే పగలు కొంచెం చీకటిగా మారుతుంది. ఈరోజు ఉగాది రోజు. ఉగాది అంటే 6 రుచులతోటి పచ్చడి చేసుకొని ఉగాది పచ్చడిని అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉగాది రాగానే మామిడి కొమ్మల కోసం మందిని వెంబడెళ్ళకుండా మన ఇంట్లోనే ఒక మామిడి చెట్టు పెట్టుకోవాలి. ఉగాది రోజు వేప పువ్వు కోసం వేరే దగ్గరికి వెళ్ళి రోడ్ సైడ్ ఉన్న వేప పూలను తెచ్చుకోవడం కంటే మన ఇంటి పరిసరాలలో ఇంటి ముందు ఒక వేప చెట్టును పెట్టుకోవాలి. అలాగే పులుపు ఇంకా ఈ రకంగా మన పండుగలు, హిందూ పండుగలన్నీ సామాజిక స్పృహను గుర్తు చేస్తాయి. అంటే మనం ఇప్పుడు ఏదైనా పూజ చేయాలనుకున్నా చాలామంది పూల కోసం వెళ్తూ ఉంటారు. కొందరు రోడ్ సైడ్ ఉన్న ఫ్లవర్స్ కోస్తూ కనబడతారు. అన్నీ పొగబట్టిపోతాయి ఆ పూలు పూజకు వాడతారు. మన ఇంట్లోనే కొన్ని చెట్లు పెట్టుకుంటే, పూలకు సంబంధించిన చెట్లు, ఈ వేప కానీ నిమ్మ కానీ మునక్కాయలు ఒక చెట్టు పెట్టాను ఇంట్లో. నేను ఒక 3 years బ్యాక్ సింగరేణిలో క్వార్టర్ అలాట్ అయిన తర్వాత ఒక మునక్కాయ చెట్టు తీసుకొచ్చి పెట్టాను. దానికి విపరీతమైన కాయలు కాస్తే అందరు వచ్చి కాయల కోసం వచ్చి అడుగుతా ఉన్నారు. నేను క్యాజువల్గా పెట్టాను మునగ చెట్టు. అది విరుగా కాస్తుంది. ఇవ్వచ్చు, ఒక్కరం అన్నీ కంప్లీట్గా తినలేము కనుక ఇవ్వచ్చు. వాళ్ళు ఎందుకు పెంచకూడదు ఒక చెట్టుని? వాళ్ళకి ఎందుకంత టైం లేకుండా ఉన్నారు, ఎందుకంత సామాజిక స్పృహ లేకుండా ఉన్నారు. ఈ చెట్లను పెంచకపోతే వాతావరణ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో మనకందరికీ తెలుసు. ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం కంటే 2-3 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ సంవత్సరం ఎక్కువ నమోదైంది. అసలు బయటికి వెళ్ళడానికే భయం వేస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనకు పండుగలు చేసుకునే మనకు ఆ మాత్రము సామాజిక స్పృహ లేకపోవడం, చెట్లను పెంచాలి అన్న చిన్న గురుతర బాధ్యత మనకు లేదు కనుక ఎండలు పెరిగిపోతుంది, వేడి పెరిగిపోతుంది, వాతావరణము వేడెక్కుతుంది, భూతాపం పెరిగిపోతుంది. ఇవన్నీ మనకు మన బాధ్యతలను మర్చిపోయి మనం చెట్లు పెట్టకుండా చెట్లు కొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవడము, కనీసం ఇంటి ముందు ఒక పచ్చని చెట్టు పెట్టుకోవాలన్న సోయి లేకుండా ఉండడంతో ఈ వేడి ఇలా పెరిగిపోతుంది. పండుగలు చేసుకోవడమే కాదు, మన బాధ్యతగా మనకు పండుగలప్పుడు పూజలు చేయడానికి పూలు కావాల్సి పూల చెట్టు పెంచుకోవాలి. మామిడి ఆకుల కోసం మామిడి చెట్టు పెంచుకోండి. వేప పువ్వు కోసం వేప చెట్టు పెంచుకోండి ఇంట్లో. అది మనకు దాని కాలంలో వేప పువ్వుని ఇస్తుంది. సంవత్సరం పొడవుతా మనకు మంచి కల్తీ లేని, కల్మషం లేని, కల్తీ లేని ఆక్సిజన్ ఇస్తుంది వేప చెట్టు. అందుకే వేప చెట్టును మన వాళ్ళు దేవత లెక్క పూజిస్తారు. ఎందుకంటే చల్లటి గాలిని ఇస్తుంటుంది, ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంటుంది వేప చెట్టు. కనుకనే అది ఔషధంగా కూడా, దాంట్లో ఉన్న చేదు ఔషధంగా కూడా పనిచేస్తుంది. కనుక వేప చెట్టును పెట్టుకోవాలి ఇంటి దగ్గర. ఇది నేను ఉగాది సందర్భంగా అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న సందేశం అనుకోండి, సజెషన్ అనుకోండి. ఎందుకంటే నేను పెడుతుంటా చెట్లు. నాకు నా బాల్యం, నా చిన్నప్పటి, నా చైల్డ్హుడ్ నుండి, నా బాల్యం నుండి నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టమైన, నా ప్యాషన్, నాకు ఇష్టమైన పని.
చెట్లు పెడుతుంటాం. కనుక అందరు కూడా ఇంట్లో పూల చెట్లు పెట్టుకోండి, ఇంటి చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోండి. అవి మన ఇంటిని చల్లబరుస్తూ ఉంటాయి. కనుక ఇది నా యొక్క విన్నపం మీకు అందరికీ. థ్యాంక్ యూ.